హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. టేస్టీ అండ్ హెల్తీ జొన్న అప్పాలు ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. లెట్స్ గో. ఒక ప్లేట్ తీసుకున్నాను, 1 కప్పు జొన్న పిండి తీసుకుంటున్నానండి. చాలా సింపుల్గా టేస్టీ చేసుకోవచ్చు. అలాగే 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ దాకా వరిపిండి బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా, అలాగే 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకొని మొత్తం కలిపేసి ఈ పిండి మొత్తం జల్లించుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు 2 కప్పుల పిండి అయింది. నాకు మొత్తం ఇలాగా జల్లించుకునేసాను. వెరీ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తము కరిగించుకోవాలి. పాకం అనేది అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లో చక్కగా మనము కరిగించుకోవాలి బెల్లాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం బెల్లం కరిగిపోయింది. ఇందులో ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, నేను వడగట్టుకుంటాను. వేరే బండలు తీసుకొని వడగట్టుకునేస్తాను. ఇలా చేసుకుంటే నీట్గా బాగుంటుంది. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి, ఎలాచి పౌడరు వేసుకొని బాగా 2 పొంగులు వచ్చేంత వరకు ఈ పాకము మనం ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళ పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇప్పుడు మనం జల్లించుకున్న ఈ జొన్న పిండి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ పిండి గట్టి పడితే కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకోవచ్చు తడిని. ఇప్పుడు చూడండి, స్టవ్ పై నుంచి తీసేసాను పిండిని. ఇప్పుడు ఒక 2 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ మొత్తం కొంచెం వేడిగా ఉంది పిండి, మాత్రము కొంచెం చేయి తడుపుకొని పిండి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు పిండి బాగా కలుపుకున్నారంటే చాలా సాఫ్ట్గా పిండి రెడీ అవుతుంది, అరిసెల పిండిలాగా. ఇప్పుడు నేను మొత్తం చేతితో ఇలా కలుపుకున్నానండి. నాకైతే వేడి అనిపిస్తుంది, కొంచెం తడి చేయి అద్దుకొని ఇలా కలుపుకున్నాను. చూసారు కదా, మొత్తము పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము అప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ పైన కానీ కొద్దిగా నెయ్యి నూనె రాసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఈ లోపల నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా సింపుల్గా, మరీ లావుగా కాకుండా మరీ మందంగా పలచగా కాకుండా ఒత్తుకోవాలి. చూసారుగా, ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం మంట పెట్టుకొని అప్పాలని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో టేస్టీ రుచులు మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి, ఏ వంట చేసుకోవాలో. చూసారు కదా, చక్కగా ఈ అప్పం బాగా మంచి కలర్ వచ్చింది. ఇలా ఫ్రై చేసుకునేసినాను. రిమైనింగ్ 2 అప్పం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇలాగా నేను 2 వేసి ఫ్రై చేసుకున్నానండి. చక్కగా అప్పాలని బాగా ఫ్రై అయిపోయినాయి. చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లల గురికి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. పెద్దవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినచ్చు. మంచి ఫైబర్ ఉంటుంది జొన్నలో, కాబట్టి హ్యాపీగా తినచ్చు. చూసే కదా, డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. జొన్నలు అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉండేది కాబట్టి. చూసారు కదా, ఎంతో టేస్టీ అండి, ఎమ్మి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. పిండి కూడా లోపల చక్కగా ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది.
మీరు కూడా ట్రై చేసి కంపల్సరీ ఎలా వచ్చింది మా కామెంట్ చెప్పండి. రేపు మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్